वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं हरयपुत्रकामेष्टि अंదు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురుల రక్షింపగ అసురుల శిక్షింపగ తిరమై ఉదయించిన దివ్య తేజము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన బలికేటి పరమార్థము బోధితో శ్రీ వెంకటాద్రి పంచి విజయనగరాన ఆదికి అనాది అయిన హర్షావతారము ఆదికి అనాది అయిన హర్షావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిధానము అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిన్నటి రోజున మనం ప్రశ్నించుకుంటూ యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞము అనేటువంటిది ముఖ్యంగా స్వామి చెప్పినట్లుగా జ్ఞానయజ్ఞ పరంతప ద్రవ్యమయాత్ ద్రవ్యముతో చేసే యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞము సర్వోన్నతమై ఉన్నటువంటిది అని చెప్పనంటూ మరి స్వామివారు ఏ యొక్క విషయం సెలవిచ్చారో అట్టి జ్ఞానయజ్ఞం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశమే దీంట్లో మనకి ప్రస్ఫుటమవుతూ ఉన్నది. కనుక ఈ ప్రకారంగా మరి జ్ఞానయజ్ఞము అని చెప్పన్నప్పుడు కర్మ సముద్భవ, జ్ఞానయజ్ఞము కర్మ సముద్భవ, కర్మ అనేటువంటి దాని ద్వారా బాగుగా ఉద్భవ కలుగుతూ ఉన్నది అనే మాట ఏంటంటే మనలో జరిగేటువంటి కర్మ అది నివృత్తి మార్గ సంబంధమై ఉన్న కర్మ అని మనస్సుని శ్వాసను రెండు కూడా ఏకము చేయటమే కర్మయోగము. దాన్నే స్వామివారు బ్రహ్మకర్మ సమాధిన అనే మాట చెప్పుకొచ్చారు. అదే బ్రహ్మకర్మ అన్నా, కర్మయోగం అన్నా, ధ్యానయోగం అన్నా, నివృత్తి మార్గము అని అన్నా ఏదైనా కానీ అన్నిటికీ ఇదే అర్థం అవుతుంది. ఈ ప్రకారంగా మనస్సుని శ్వాస యందు లగ్నం చేసినప్పుడు మరి మనస్సు అనేది ఏమవుతుంది? సర్వ సంకల్ప సన్యాసి. కనుక మనస్సు అనేది సంకల్పరహితమైనటువంటి యొక్క సన్యాసాన్ని స్వీకరిస్తుంది అని అర్థం. మనం సన్యాసం తీసుకోవడం కాదు, మనస్సు అనేది సన్యాసం తీసుకోవాలి. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి యొక్క ఆలోచనలు అనబడేటువంటి వాటితో సంబంధం లేకుండా అది ఇడబడగలగాలి. అది మనస్సులో ఏ సంకల్పం లేకుండా ఉండాలనేటువంటి విషయంగా చూసినట్లయితే ఒక్క మార్గమే ఏక మార్గము, హంస యొక్క ఆశ్రయము. అట్లా శ్వాసను గమనిస్తూ ఉన్నట్లయితే ధ్యానములో ఈ మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోవటము అనేది యోగ సమాధి గమనించాల్సిన అంశము. గతంలో కూడా చెప్పుకున్న ఈ అంశాన్ని చాలామంది విని ఉంటారు.
మనస్సు శ్వాస రెండు కలిసి ఆగే విధానం ధ్యాన పరులకు మాత్రమే ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో, ఈ విషయ సంబంధ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఈ మనస్సు అనేది ఆగటము లేదా శ్వాస అనేది ఆగటం అనేవి ఉంటాయి. ఇది అందరికీ లోకంలో స్వతసిద్ధముగా ఉన్నటువంటి విధానమే, సహజ సిద్ధముగా ఉన్న విధానము. మనస్సు అనేది ఆగటం అనేది ఉన్నది, శ్వాస అనేది ఆగటం అనేది ఉన్నది. ఈ మనస్సు ఆగటం వల్ల కలిగేది సుషుప్తి అవస్థ. ఎందుకంటే అందరూ ఏ ప్రయత్నం లేకుండానే మరి నిద్ర అనేటువంటి ఉపకరణాన్ని ఆసరాగా చేసుకుని లోనికి పోతున్నారు. కాబట్టి ఈ విధంగా లోనికి పోయేటువంటి విధానంగా ఉన్నటువంటి వారికి లభించేది సుషుప్తి అవస్థ అన్నమాట. ఎందుకంటే వారు అజ్ఞానమును ఉపకరణంగా తీసుకున్నారు, తమస్సును ఉపకరణంగా తీసుకున్నారు, అవిద్యను ఉపకరణంగా తీసుకున్నారు. అవిద్య ఉపకరణం కారణంగా వాళ్ళకి ఏమి కలిగిందని చెప్పానంటే సుషుప్తి అవస్థ కలిగింది. ఇట్లా జీవితంలో మానవులకు స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా రోజువారీగా వారు సుషుప్తి యొక్క సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. జాగ్రత్త అనుభవం ఏ ప్రకారంగా ఉన్నదో అట్లాగే స్వప్న అనుభవం కూడా అలా కలుగుతూ ఉన్నది. ఈ స్వప్నంతో పాటు ఇంకా కొంచెం పైకి వెళ్తే సుషుప్తి అనబడేటువంటి అనుభవం కూడా కలుగుతుంది. ఈ మూడు త్రివిధావస్థలు మానవులకు స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా ఉన్నాయి. కారణం ఏంటంటే మరి సాత్విక గుణముతో లోబడి ఉన్నారు కాబట్టి జాగ్రత్త అవస్థ పొందుతూ ఉన్నారు. రజోగుణానికి లోబడి ఉన్నారు కాబట్టి స్వప్నానుభవాన్ని పొందుతూ ఉన్నారు. తమస్సుకు లోబడి ఉన్నారు కాబట్టి సుషుప్తి అవస్థను పొందుతూ ఉన్నారు. ఇట్లా గుణముల యొక్క సంబంధమై ఉన్నటువంటి విధానాలలో మూడు అవస్థలు ఏర్పడుతూ ఉన్నాయని చెప్పని దాంట్లో ఒకటి సుషుప్తి అవస్థ అనేటువంటిది. అదేమిటంటే మనస్సు పూర్తిగా ఆగిపోవాలి. అది ఆ మనస్సు అనేది ఆగకుండా సంకల్పాలే చేస్తూ ఉంటే స్వప్నావస్థ అవుతుంది. ఇంద్రియాలతో సంబంధం పెడితే జాగ్రత్త అవస్థ అవుతుంది. అందువల్ల ఈ ప్రకారంగా మనస్సు అనేది ఆగటం అనేది లోకంలో అందరికీ కూడా ఉన్న అంశమే. అది దానివల్ల కలిగేది ఏమిటంటే యోగ సమాధి కాదు, సుషుప్తి అవస్థ అనేది ఏర్పడుతుంది. ఇట్లా మనస్సు అనేది అది ఆగుతుంది. ఇక రెండవది చూస్తే శ్వాస. ఈ శ్వాస అనేది కూడా ఆగే విధానం ఉన్నది. ఈ ఆగటము అని చెప్పనంటే రోజువారీగా ఆగుతూ ఉన్నది. అనగా దాన్ని బహ్య కుంభకం అన్నాం, అంతరః కుంభకం అని చెప్పని అన్నాం. బయటకు వచ్చి క్షణకాలం ఆగుతుంది, తిరిగి మరలా లోనికి పోతుంది. లోనికి పోయాక లోపల క్షణకాలం ఆగుతుంది. దాన్ని అంతఃకుంభకము అన్నారు. ఇట్లాగా మరి ఆగటం అనే అంశం చూసినైతే బయటికి వచ్చినప్పుడు క్షణకాలం ఆగటము, లోనికి పోయాక క్షణకాలం ఆగటము, ఈ రెండింటి కలిపి ఏమన్నామంటే బహ్య కుంభకము అంతఃకుంభకము అని అన్నాం. అయితే సహజ కుంభక విధానం లేదు. సహజ కుంభక విధానం అని చెప్పినంటే ఎవరు ధ్యానములో ఉంటారో వారి మనస్సు నిశ్చలమై సంకల్పరహితమై అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు ఈ శ్వాస అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనబడేటువంటివి పూర్తిగా లేకుండా సమస్యపోయి ఆ శ్వాస మరి సంపూర్ణముగా ఆగిపోయి ఉన్నటువంటి విధానాన్ని సహజ కుంభక స్థితి అని చెప్పని అంటారు. ఈ సహజ కుంభక స్థితి యోగ సాధన చేసేటువంటి ధ్యాన పరులకు మాత్రమే వచ్చే విధానము. అందుచేత మరి ఈ శ్వాస అనేది ఆగటము అనేది చూసినట్లయితే మరి పామరులకు ఆగుతుంది, మహాత్ములకు ఆగుతుంది. ఇదన్నమాట. శ్వాస అనేది పామరులకు ఆగే విధానం ఉన్నది, మహాత్ములకు కూడా ఆగే విధానం ఉన్నది. అయితే పామరులకు ఆగటం అనేటువంటి విషయం లోకంలో అందరికీ తెలిసిన విషయమే. ఎందువల్లంటే మన కళ్ళ ముందే ఎంతోమంది అసువులు భాష వెళ్ళిపోయారు, మనం అది చూస్తూనే ఉన్నాం. కానీ మహాత్ములకు శ్వాస ఆగటం ఏమిటబ్బా అని సందేహం కలగవచ్చు. మహాత్ములు ధ్యానములో ఆ శ్వాసను పూర్తిగా ఆపటం కారణంగా వాళ్ళు పొందేది దాన్ని యోగ సమాధి అని చెప్పని అన్నారు. కనుక మరి పామరులకు ఆగిపోయేటువంటి ఆ శ్వాస విధానాన్ని, శ్వాస ఆగిపోయిన విధానాన్ని మరణావస్థ అన్నారు.
అది మహాత్ములకు ధ్యానములో శ్వాస ఆగినట్లయితే దానిని తురీయము యోగ సమాధి అని చెప్పి అన్నారు. ఇదే విషయాన్ని మనం భగవద్గీత రూపంగా చెప్పుకున్నట్లయితే దాన్ని ఒకటేమో నిర్యాణము అన్నారు, మరొకటి నిర్వాణము అన్నారు. భగవద్గీతలో మీకు స్వామివారు చెప్పేది నిర్వాణము అనే పదం వాడుతూ ఉంటారు. బ్రహ్మ నిర్వాణం ఉచ్యతి అంటూ ఉంటారు, లభంతే బ్రహ్మ నిర్వాణం అంటూ ఉంటారు. కనుక నిర్వాణం అనేది ఏంటంటే అది మహాత్ములు మరి యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అనుభవాన్ని పొందటం, దాంట్లో శ్వాస పూర్తిగా ఆగిపోవటాన్ని అది నిర్వాణము అన్నారు. మరి సామాన్య మానవులై ఉన్నటువంటి వారికి ఆ శ్వాస అనేది ఒకప్పుడు ఆగిపోతుంది. ఈ ఆగిపోవడం అనే దానిని నిర్యాణము అని చెప్పని అంటారు. అందువల్ల మీరు చూస్తే అక్కడక్కడ బోర్డులు ఉంటాయి, నిర్యాణం చెందెను అని రాస్తారు. జననము పలానా తేదీ, నిర్యాణం పలానా తేదీ, ఎవరో ఉంటాయి అలాగే. అందువల్ల దానినేమో నిర్యాణం అంటారు, దీనినేమో నిర్వాణము అంటారు. మహాత్ములకు యోగ సమాధిలో శ్వాస ఆగిపోతే అది నిర్వాణం, లభంతే బ్రహ్మ నిర్వాణం అని స్వామివారు కొంచెం విశేషణాలు చేర్చి చెప్పుకొచ్చారు. లభంతే బ్రహ్మ నిర్వాణం అన్నాడు దానికి. ఇంకా కనుక నిర్వాణం అంటే మోక్ష స్థితి అన్నమాట, యోగ సమాధి. కనుక శ్వాస పూర్తిగా ఆగిపోయింది, అక్కడ మహాత్ములకు ఆగిపోతుంది. యోగ సమాధిలో శ్వాస మనస్సు రెండు ఆగితేనే యోగ సమాధి. కనుక ఈ ప్రకారంగా మరి పామరులకు అనేటువంటి వాళ్ళకు కేవలం శ్వాస మాత్రం ఆగిపోతుంది. ఈ శ్వాస ఆగిపోయే సందర్భం దానిని అంత్యావస్థ అన్నారు, దానినే ప్రయాణ కాలం అని కూడా చెప్పుకొస్తారు. ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా అంత్యావస్థ వస్తుంది, మరణావస్థ వస్తుంది. ఆ సందర్భంలో ఇక శ్వాసలు మన ఆ శరీరంలో ఉన్నటువంటి ఈ పంచవాయువులు, దశవిధ వాయువులు అన్నీ కూడా ఆ యొక్క మెల్లగా ఒకటొకటి సమస్య పోయే విధానం ఏర్పడుతుంది. ఇంతకాలం పనిచేశాయి, అహర్నిశలు పనిచేశాయి. ఇక ఇంతకాలంగా పనిచేసి వాడిని కాపాడుతూ రక్షిస్తూ బతికిస్తూ వచ్చిన శ్వాసలు ఇక చివరికి అవి కాస్త మరి సెలవు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సెలవు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పానంటే మరి వాడికి ఉన్నటువంటి ప్రారంధకరం అయిపోయింది. ప్రారంధం భోగతో నశ్యేతో అన్నారు. ప్రారంధం అనేది ఉన్నంత వరకే లోకంలో మానవులకు నిలయం ఉంటుంది, ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ప్రారంధం అయిపోయిందా అని చెప్పనంటే వాళ్ళు ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. ఎవరైనా చూడండి, విదేశాలకు పోతే అక్కడ వాళ్ళకి ఒక గడువు ఉంటుంది. ఆ గడువు లోపల మాత్రమే వాళ్ళు ఉండి వచ్చేయాల్సి ఉంటుంది. ఆ గడువు తప్పిన తర్వాత ఉన్నట్లయితే వేరే రకాలుగా ఉంటాయి ఆ శాసనాలలో అందరూ కూడా. అట్లా అమెరికా పోయేవాళ్ళు, రష్యా పోయేవాళ్ళు, విదేశాలకు పోయేవాళ్ళు అందరూ కూడా ఇంతకాలం అని చెప్పనే మాటగా ఉంటుందన్నమాట. అక్కడ పుట్టి పెరిగి ఉన్నట్లయితే ఆ విధానాలు వేరనుకోండి. ఒకవేళ ఆ దేశం చూస్తానికి వెళ్తే మాత్రం ఇన్ని రోజులని చెప్పనే విధానం ఉంటుంది, మళ్ళీ ఎమ్మటే వచ్చేయాల్సి ఉంటుంది. ఆ సమయం అయిందో వచ్చేయాలి. అట్లాగా మరి ఈ యొక్క లోకం, ఈ పరలోకం అలాంటి యొక్క ఈ మానవ లోకం వచ్చిన తర్వాత పరమాత్మ విధానంలో కూడా వాళ్ళకి ఇంతకాలం పాటు నువ్వు ఉండవచ్చు అని చెప్పని అంటాడు. అట్లాగా ఉండే విధానంలో కొంతమందికి 40 ఏళ్ళు, కొంతమందికి 50 ఏళ్ళు, కొంతమందికి 60 ఏళ్ళు, కొంతమంది 70 ఏళ్ళు. ఈ ప్రకారంగా వాళ్ళకి వ్యవధి అనేటువంటిది పరమాత్మ ఇచ్చాడు, ఈశ్వరుడు ఇచ్చాడు. ఆ కాలం వరకు ఆ ప్రారంధం కొనసాగుతూ ఉంటుంది. ప్రారంధం అనేది అయిపోయిందా అని చెప్పనంటే ఇక ఉన్నటువంటి ప్రాణవాయువులు మొత్తం కూడా ఉపశమించే పరిస్థితి ఏర్పడుతుంది. అసువులు బాసి జీవుడు శరీరాన్ని ఖాళీ చేసి దేహంలో ఉన్నటువంటి తన వస్తువులు లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ప్రకారం ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యాడు అని చెప్పనంటే ఇంట్లో ఉన్నటువంటి కంచం, మాంసం, దుప్పట్లు, బిందులు, కాగులు, చెంబులు, తెపాలాలు, ఇంకా చీపురు కట్టలు, అట్ల గిట్లు మొత్తం బండ్లు వేసుకుని తీసుకుపోతాడు కదా. చూస్తూ ఉంటారు. ఎవరైనా ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఆ ఇంట్లో ఉన్నవన్నీ మొత్తం కూడా ఆయన పట్టుకుపోవాల్సి ఉంటుంది. అలాగా మరి మన పరిస్థితి కూడా ట్రాన్స్ఫర్ కావటం, ఈ లోకంలోకి వచ్చాము అని చెప్పినట్టు కొద్ది కాలం పాటు ఈ లోకంలో ఉండేటువంటి యొక్క అవకాశం పరమాత్మ ఇచ్చాడు. ఆ ప్రారంధం అనేటువంటి యొక్క వ్యవధి కాలమానం అయిపోయిందా అని చెప్పనంటే అక్కడి నుంచి ఇక మానవుడు తన దేహాన్ని విసర్జించి వెళ్ళిపోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ దశవిధ వాయువులు కూడా ఇక సెలవు పుచ్చుకుని అవన్నీ కూడా నిష్క్రమించే సమయం ఏర్పడుతుంది.
దానిని నిర్యాణము అనే పదం వాడారు. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత దేహాన్ని ఖాళీ చేసి శరీరము నుండి నిష్క్రమించేటువంటి విధానం ఏర్పడటాన్ని దాన్ని నిర్యాణము అన్నారు. మరి మహాత్ములు పొందేటువంటి యొక్క విధానమై ఉన్నటువంటి యొక్క దానినేమో నిర్వాణము అనే పేరు పెట్టారు. అది లభంతే బ్రహ్మ నిర్వాణం అనే మాట చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే మరి సూక్ష్మ దేహములో ఉన్నటువంటి కర్మ, దానిని సంచిత కర్మ అని చెప్పి అంటారు. స్థూల దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కర్మనేమో ప్రారబ్ధ కర్మ అంటారు. సూక్ష్మ దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్న కర్మను సంచిత కర్మ అని పేరు పెట్టారు. కాబట్టి ఈ సంచిత కర్మ అనేటువంటి విషయం చూసినట్లయితే అది మహాత్ములు ధ్యానము ద్వారా, యోగ సమాధి అనుభవం ద్వారా మరి జ్ఞానాగ్ని అన్నారు. కాబట్టి ఈ జ్ఞానాగ్నిలో అనగా యజ్ఞమునందు హోమము చేసే విధానం అన్నమాట అది. కాబట్టి ఈ ప్రకారంగా సమస్త కర్మనంతటిని కూడా జ్ఞానాగ్నిలో ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అన్నారు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని చెప్పని అన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఇట్లా అనేక రకాలైన పదాలతో పరమాత్మ చెప్పుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా వీళ్ళు ఏం చేశారు అని చెప్పనంటే, ఈ నివృత్తి మార్గ విధానంగా వీళ్ళు ప్రయాణం చేసి లోపల యోగ సమాధి సంబంధమై ఉన్న అనుభవాన్ని పొంది వారిలో ఒక జ్ఞానాగ్నిని ప్రజ్వలింపజేశారు. ఇట్లా ఆత్మాగ్ని అన్నారు, జ్ఞానాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, ఏదో ఒకటి కావచ్చు కాక, ఏదో అగ్ని, మొత్తానికి అగ్ని. ఎందువల్ల అగ్ని వల్లే దగ్ధం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ప్రకారంగా వాళ్ళు బ్రహ్మాగ్ని అనేటువంటి దాన్ని ప్రజ్వలింపజేసి ఆ సూక్ష్మ దేహంలో ఉన్నటువంటి సంచిత కర్మనంతటినీ కూడా వాళ్ళు దగ్ధం చేయటం కారణంగా ఆ విధంగా అయిపోవటంతో సంచిత కర్మ అనేది పూర్తిగా నశింపబడటం కారణంగా వాళ్ళకు ఏమవుతుంది, అక్కడ వాళ్ళకు కూడా శ్వాస అనేది ఆగుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక మనం, స్థూల దేహము యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి యొక్క ప్రారబ్ధ కర్మ అయిపోయే తలికి ఈ శ్వాసలో కూడా ఉపశమనాన్ని పొందే విధానం అని చెప్పుకున్నాం. అది మరణావస్థ అని ఒక విషయంగా చెప్పుకున్న విధానము. ఇక్కడ మహాత్ములు నివృత్తి మార్గంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళ విధానములో మరి ఆ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి సంచిత కర్మ అనమాట. రెండు కర్మలు ప్రధానంగా మనలో చేరి ఉన్నటువంటివి. ఇక మూడవది ఆగామి కర్మ అంటారు కదా. ఆగామి కర్మ అనబడేది ఏంటంటే, అది ప్రస్తుతం మన జీవన విధానంలో మనం చేసేటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారాల నుంచి, రాగద్వేషాది వ్యవహారాల నుంచి జీవులకు కర్మ సంక్రమిస్తూ ఉన్నది. ఈ వచ్చే దానిని ఆగామి కర్మ అని చెప్పి అన్నారు. ప్రధానముగా చేరి ఉన్నటువంటివి రెండు, ఒకటి ప్రారబ్ధము, ఒకటి సంచితము. ప్రారబ్ధం స్థూల దేహాశ్రయంలో ఉంటుంది, సంచిత కర్మ సూక్ష్మ దేహాశ్రయంలో ఉంటుంది. కనుక స్థూల దేహాశ్రయంలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మను సామాన్య మానవులు విలాస విధానముగా, భోగాయి విధానముగా అనుభవించి దానిని తీర్చేసుకునే విధానంగా ఉంటారు. అయితే సూక్ష్మ దేహములో చేరి ఉన్న కర్మ కూడా రాబోయే జన్మలలో ఈ భోగాయితనంగానే వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారని చెప్పానంటే, దాన్ని మళ్ళీ ఫలించకుండగా, ఫలవంతం కాకుండా, మొలకెత్తకుండగా ఉండే విధానముగా వారు మరి జ్ఞానాగ్ని ద్వారా నశింపజేసుకోవటం జరుగుతుంది అనేటువంటిది అన్నమాట. ఈ ప్రకారంగా మరి సూక్ష్మ దేహంలో ఉన్న భాగాన్ని నశింపజేసుకున్నా వాళ్ళకి శ్వాస ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. స్థూల దేహము యొక్క సంబంధమైన ప్రారబ్ధ కర్మ అవజేసుకున్నా కానీ ఈ శ్వాస ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. ఈ రెండు విధానాలు చూసినట్లయితే ఒకటేమో మరి నిర్యాణము అన్నారు, మరొకటేమో నిర్వాణము అన్నారు. నిర్వాణం మహాత్ములకు సంబంధించినటువంటి అంశము, నిర్యాణం సామాన్యులకు సంబంధించినటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారముగా ధ్యానములో శ్వాసాన్ని పూర్తిగా ఆగిపోవటం అనేటువంటి అంశాన్ని మనకి భగవద్గీత బోధిస్తూ ఉన్నది, సీతారామాంజనేయం బోధిస్తూ ఉన్నది. కనుక ఇది ధ్యానం చేసేటువంటి వారికి మాత్రమే అనుభవానికి వచ్చేటువంటి అంశము. ఈ ప్రకారంగా కర్మ సముద్భవ యజ్ఞ, ఈ కర్మ సముద్భవ మనస్సుని శ్వాస అనుసంధానం పొందింపజేసినప్పుడు
ఈ శ్వాస పూర్తిగా అనగా అత్యతిష్ట దశాంగులం అని అన్నారు. 10 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి యొక్క శ్వాస మనస్సు నిశ్చలమై నిర్మలమై ఆత్మ వైపుకి ప్రయాణం చేసే కొద్దీ ఈ శ్వాస తన గమనాన్ని పూర్తిగా తగ్గించుకునే స్థితికి వచ్చేస్తుంది. ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా పంచభూతాల అంశాలు దాటి సుషుమ్నా ద్వారం వద్దకు వచ్చి కూర్చుంటుందో దానిని కుండలిని యోగం అనేదిగా పేరు పెట్టారు. కుండలిని యోగము అన్నారు. అది ఆకాశ స్థలమునందు ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఆకాశ స్థలమునందు మహాత్ములు అక్కడ అట్లాగా ఉండిపోతారు. అదొక గొప్ప స్థితి. తన్మయత్వం వస్తుంది. శరీరం యొక్క స్పృహ తప్పిపోతుంది. బాహ్య సంబంధమై ఉన్న వ్యవహారం పూర్తిగా సమస్యపోతుంది. కేవలం ఒక తన్మయత్వంలో ఆత్మానందాన్ని ఆస్వాదిస్తూ శ్వాస అనేది చాలా సూక్ష్మముగా 2 అంగుళాలు అంగుళం చొప్పున అక్కడ సంచరించే విధానంగా సుషుమ్నా ద్వారం దగ్గర ఉన్నటువంటి దాన్ని కుండలిని యోగం అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చారు. ఇక మనస్సు శ్వాస 2 ఏమవుతాయి అని చెప్పనంటే ఏ సుషుమ్నా ద్వారము నుండి సుషుమ్నా అంటారు, బ్రహ్మరంధ్రం అంటారు, మోక్ష ద్వారం అన్నారు, కైవల్య మార్గం అన్నారు. ఏ పేరైనా కానీ ఒకటే. అదొక సూక్ష్మముగా ఉన్నటువంటి యొక్క మరి ఆ బ్రహ్మరంధ్రం అని పేరు పెట్టారు. దాంట్లోకి సాధకులు యోగ సమాధిస్థులై ఉన్నటువంటి మహాత్ములు ఆ ద్వారములోకి ప్రవేశిస్తారు. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి. మోక్షద్వార కవాట పాటన దాని మోక్షద్వారము అని శంకరాచార్యుల వారు చక్కగా చెప్పుకొచ్చినటువంటి విధానము. కట్టి ఆ మోక్షద్వార కవాటములు అంటే అవిద్య మాయా తలుపులు 2. ఈ అవిద్య మాయలను ఇతడు సాధన ద్వారా తొలగింపజేసుకోవడం కారణంగా అతడు సుషుమ్నా ద్వారమునందు ప్రవేశిస్తున్నాడు అన్నాడు. అదే పరమాత్మ భగవద్గీత 8వ అధ్యాయంలో మరి భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ అనే మాట వాడతారు. భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యంలోకి ప్రాణవాయువు ప్రవేశిస్తుంది. అట్లాగా ప్రవేశిస్తే ఏమవుతుంది అక్కడ అంటే సహా అట్టివాడు తం పరం పురుషం ఉపయేతి, అక్కడ పరమ పురుషుణ్ణి బ్రహ్మమును పొందుతున్నాడు అని పరమాత్మ అన్నాడు. ఈ ప్రకారంగా మరి ఆ శ్వాస అనేది మనస్సుతో కూడా పూర్తిగా సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు దానికి స్వామివారు పృథ్వీ యాత్ర ముగిసింది అన్నారు. పృథ్వీ యాత్ర ముగిసింది అన్నారు. ఎందుకంటే ఈ 10 అంగుళములతో సంచరించేటువంటి ఈ శ్వాసను అంటిబెట్టుకుని ఈ దేహం ఉన్నది. ఈ శ్వాసను అంటిబెట్టుకుని ఈ దేహం ఉన్నది. ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయిన స్థితి ఏర్పడిందో అప్పుడు ఇక స్థూల దేహం అనేది నీకు స్పృహ ఉండదు. దాన్నే తన్మయత్వము అంటారు. తనువుని మరచి ఉన్నటువంటి స్థితి. ధ్యానములో ఉన్నప్పుడు వారికి అలాంటి అనుభవం కలుగుతుంది. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెను ఆంజనేయుడు హేమాద్రి తనయ అని పరమశివుడు ఆంజనేయ స్వాముల వారి యొక్క ధ్యానాన్ని చక్కగా కొనియాడతారు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి. ఎట్లా ఉంది ఆ దేహం అని చెప్పనంటే చిత్రపటంలో బొమ్మ అనగా పటంలో ఆ బొమ్మ ఎట్లయితే కదలకుండా ఉంటుందో అట్లాగా ఆ శరీరం అట్లా ఉండిపోయిందట. అది ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశము. ఈ ప్రకారంగా మరి ఆ శ్వాస అనేది సుషుమ్నా యందు పూర్తిగా చేరిపోవటాన్ని స్వామివారు లక్ష్మణార్యులు చెప్పిన మాట పృథ్వీ యాత్ర ముగిసింది అంటారు. అనగా ఈ స్థూల దేహంతో సంబంధం లేదిక. ఈ స్థూల దేహంతో సంబంధం ఊడిపోవడంతో పృథ్వీ యాత్ర ముగిసింది. అది కనుక అలాంటి యొక్క వాళ్ళ దేహం మీద చీమల పాకినా పాములు పాకినా ఎలాంటి తేళ్లు పాకినా కానీ ఏమీ కూడా వాళ్ళకి తెలిసే విధానాలు అనేటువంటి ఉండవు. అదే కదా మనం చూస్తాం భాగవతంలో శమీక మహర్షి యొక్క మెడలో భరచన్ మహారాజు కోపావేశంతో దంతతో చనిపోయినటువంటి యొక్క సర్ప శవాన్ని పట్టుకువచ్చి మెడలో వేశాడు. కానీ ఏమైనా తెలిసిందా అంటే ఏ స్పర్శ లేదు కాబట్టి ఆయనకేం తెలియలేదు. గట్టిగా అరిశాడు అన్న కానీ ఏం వినపడలేదు. ఇందులో ఆకాశ స్థానం దాటాడు కాబట్టి
త్వగేంద్రియ స్థూలదేహం జడమైంది కాబట్టి సర్పాన్ని పడేసిన ఒంటి మీద ఆయనకి ఎలాంటి గగులుపాటు కానీ భయం కానీ ఎలాంటి స్పర్శ కానీ లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మ భూతత్వ సంప్రాప్త విక్రయుడై ఆయన బ్రాహ్మీ అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఆయనకేమీ తెలియకుండా ఉందని చెప్పిన అనే మాట చూసినట్లయితే, ఎప్పుడైతే పృథివీ యాత్ర ధ్యానంలో దాటడం అవుతుందో ఈ పృథివీ సంబంధమై ఉన్న దేహం పూర్తిగా జడమై ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత సుషుమ్న ద్వారములో ప్రవేశించిన విధానం అవుతుంది. సుషుమ్న ద్వారాన్ని ఏమన్నారంటే అది మోక్షద్వారము అన్నారు. మోక్షద్వార కవాట పాటనకరి, దాన్నే బ్రహ్మ రంధ్రము అన్నారు. ఎందుకంటే అక్కడ బ్రహ్మమును పొందడానికి యోగ్యముగా ఉన్న స్థలం అది, కాబట్టి దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు. కానీ బ్రహ్మాన్ని పొందాలంటే ఆడే పొందాలి, ఇంకెక్కడ పొందే అవకాశాలుగా లేవు. అందువల్ల పరమాత్మ ఎక్కడ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, బ్రహ్మం అంతటా ఉన్నది. అంతటా ఉన్న బ్రహ్మాన్ని పొందే అవకాశం లేదు. నీ కళ్ళ ముందే ఉన్నది, నడిచే ప్రదేశంలోనే ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది. ఆ విధంగా ఉన్నటువంటి దాన్ని పొందటానికి యోగ్యంగా లేనటువంటి విధానం, పొందే అవకాశాలు లేవు. నేత్రంతో చూస్తామా కనబడదు, చెవులతో విందామా తెలియబడదు, ముక్కుతో ఆగ్రహిద్దామా తెలియబడదు, జిహ్వతో ఆస్వాదిస్తామా రాదు. నత్ర చక్షుర గచ్చతి నవాకు గచ్చతి నో మనో నవిద్మో నవిజానీమో అన్నది కేనోపనిషత్తు. నత్ర చక్షుర గచ్చతి నేత్రేంద్రియ అడగబోలేదు, నవాక్కు గచ్చతి వాక్కు కూడా అడగబోలేదు, నో మనో మనస్సు కూడా పోయే అవకాశం కాదు అని చెప్పిన అన్నారు. కాబట్టి ప్రకారంగా మరి అంతటా బ్రహ్మం ఉందని చెప్పి అన్నప్పుడు మన కళ్ళు ఉన్నాయి చూస్తానికి, చెవులు ఉన్నాయి వినటానికి, నోరు ఉన్నది రుచి గ్రహ తీసుకోవడానికి అని చెప్పి అనుకున్నట్లయితే ఆ ఇంద్రియాలకు అది అందేదిగా లేదు అని అన్నారు. మరి అందేదిగా లేదనే మాట చెప్పినప్పుడు ఇంక ఎట్లా అంతటా ఉందని చెప్పి లాభమే ఉంది మనకి. తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా ఉందని చెప్పి అన్నాం. మాకు అందుబాటులో లేదే, మాకు తెలుసుకోవటానికి కొన్ని సెన్సెస్ ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. నేత్రంతో చూసే అవకాశం ఉన్నది, చెవులతో వినే అవకాశం ఉన్నది, జిహ్వతో ఆస్వాదించే అవకాశం ఉన్నది. మరి ఏ ఇంద్రియానికి అందకుండా ఉందని చెప్పి అన్నట్లయితే అంతటా ఉందనే దానికి ఏమిటి ఇంకా దానికి తార్కాణం, దానికి ఉన్నటువంటి మరి ప్రామాణికం అనేటువంటి విషయంగా వాపోయినట్లయితే దానికి రెండో వాక్యంలో స్వామివారి యొక్క నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి యొక్క అంశం మాకు తెలియబడే విధానంగా లేదని చెప్పనేదిగా ఉన్నప్పుడు మరి ఎట్లాగా తెలుసుకోవడం గల విధానం? అంతటా ఉందన్నావు, అంతటా ఉందని చెప్పినప్పుడు నా వెనకాల ఉన్నది, ముందు ఉన్నది, నా మీద పైన ఉన్నది, కింద ఉన్నది, నా దేహంలోనూ ఉన్నది, అంతటా ఉందనే మాట చెప్పినప్పుడు మరి ఆ బ్రహ్మముని నేను దర్శించుకోవడానికి ఏమన్నా అవకాశం సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయంగా చూసినప్పుడు దానికి సంబంధించిన అంశముగా స్వామివారి ఇక్కడ అవునయా తస్మా సర్వగతం బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అది చెప్పిన మాట. ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడింది అని చెప్పి అంటూ ఉన్నాడు. ప్రతిష్ఠ అనే మాట వాడటంలోనే మనకు ఒక మంచి అవగాహన వచ్చేసింది. ఏమిటంటే ప్రతిష్ఠ అని చెప్పనంటే దర్శన యోగ్యముగా ఉన్నటువంటి యొక్క అంశము. ఎవరైతే రాముని పట్ల భక్తి ఉంటుందో ఆ రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అంటే అర్థం ఏమిటంటే ఆయన్ని ఆరాధించుకోవడానికి యోగ్యముగా, దర్శించుకోవడానికి యోగ్యముగా ఉన్నటువంటి యొక్క అంశం అది. అట్లానే అమ్మవారిని ఆలయంలో ప్రతిష్ఠ చేస్తారు. అంటే అర్థం ఏమిటి? అమ్మవారిని రోజువారీగా దర్శించుకోవచ్చు, సేవించుకోవచ్చు, దగ్గరుండి కూర్చొని బాగా చక్కగా అమ్మవారితో మాట్లాడుకోవచ్చు. ఇది ప్రతిష్ఠ అనేటువంటి పదానికి అర్థం అన్నమాట. ప్రతిష్ఠ గావింపబడింది అని చెప్పనంటే మనకు దర్శన యోగ్యముగా అయి ఉన్నది అని అర్థం. అట్లా రామాలయంలో రాముని ప్రతిష్ఠ చేస్తారు, శివాలయంలో శివుని ప్రతిష్ఠ చేస్తారు, అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తారు, అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠ చేస్తారు. కాబట్టి ప్రతిష్ఠ అని చెప్పినప్పుడు ఎవరెవరి యొక్క భక్తి ఎవరి మీద ఉంటుందో వారిని సేవించుకోవటానికి, ఆరాధించుకోవటానికి, దర్శించుకోవటానికి యోగ్యముగా ఉండేట్లుగా చేసుకునే ప్రక్రియని ప్రతిష్ఠ అన్న పదం వాడతారు. అయితే ఇక్కడ మరి చాలామంది బ్రహ్మ కాములై ఉన్నారు, బ్రహ్మమును అపేక్షించి ఉన్నారు, బ్రహ్మమును పొందాలనే కోరిక కలిగి ఉన్నారు, బ్రహ్మం వద్దకు పోవాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నది. లోకంలో ఎవరికి ఉండే అపేక్ష వాళ్ళకు ఉంటుంది.
అయ్యప్ప స్వామి అపేక్ష ఉన్న వాళ్ళు మండల దీక్ష తీసుకుంటారు, దీని నియమనిష్టలు పాటిస్తారు, వాళ్ళు అయ్యప్ప కొండకు పోయేస్తారు. అట్లా అమ్మవారిని దర్శించుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు అమ్మవారి దీక్ష తీసుకుంటారు, మండల కాలం అట్లా దీక్షలో పాల్గొని కనకదుర్గమ్మ వారు విజయవాడ పోయి దర్శించుకునే విధానంగా చేసుకుంటారు. ఇట్లా లోకంలో అనేక దీక్షలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి దీక్ష ఉన్నది, అయ్యప్ప స్వామి దీక్ష ఉన్నది, భవానీ దీక్ష ఉన్నది. ఏ ఏ దేవతల పట్ల ఉన్నటువంటి వాళ్ళు ఆయా దీక్షలు పూని ఆ విధంగా నియమనిష్టలతో పాటించి దర్శించుకుంటారు. అట్లాగే ఇక్కడ కూడా మరి బ్రహ్మమును దర్శించుకోవాలనేటువంటి యొక్క కోరిక ఉన్నటువంటి వారిని యోగులు అన్నారు. ధ్యానులు యోగులు వీళ్ళందరూ కూడా వాళ్ళకేంటంటే ఈ బ్రహ్మమును దర్శించుకోవాలనేటువంటి అపేక్ష వీళ్ళల్లో ఉన్నది. దానికోసముగా ఏర్పడేటువంటి యొక్క లోకమే సాధులోకము. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, విద్వసతములు, విదిష్యమనులు, యోగులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఏమిటంటే బ్రహ్మం అన్నమాట. ఈ దేవతా సంబంధమై ఉన్నటువంటి ఆరాధన కాదు. వీళ్ళ యొక్క భావం ఏంటంటే మేము బ్రహ్మమును చేరుకోవాలి, బ్రహ్మములో లీనం కావాలి, బ్రహ్మైక్యమును చెందాలి అనేటువంటి యొక్క భావనతో ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి ఉన్నప్పుడు మరి ఎట్లాగయ్యా? తస్మాత్ సర్వగతం బ్రహ్మ, అంతటా బ్రహ్మం వ్యాపకమై ఉన్నప్పటికీ కూడా మాకు అందుబాటుగా లేదే అని చెప్పనే భావన. ఎందుకంటే నతత్త చక్షురు గచ్చతి, చక్షువు పోలేదు, వాక్కు పోలేదు, మనసు పోలేదు అని చెప్పేసిన తర్వాత మరి మనకు ఉన్నటువంటి ఇంకేమున్నాయి? ఇంకా చక్షువు పోలేదు అని చెప్పనంటే చక్షువే కాదు జ్ఞానేంద్రియాలు మొత్తం తీసుకోవాలి. వాక్కు పోలేదు అని చెప్పనంటే వాక్కే కాదు కర్మేంద్రియాలు మొత్తం తీసుకోవాలి. మనస్సు పోలేదు అని చెప్పనంటే మనసు ఒకటే కాదు మనసుతో పాటు అన్ని తీసుకోవాలి. ఇట్లాగా ఉన్నటువంటి సెన్సెస్ మనకు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఆ బ్రహ్మం వద్దకు పోలేవు అని చెప్పిన మాట చెప్పినప్పుడు ఎట్లాగా మరి ఆ బ్రహ్మమును దర్శించుకోవటానికి అవకాశం అనేటువంటి మాటకి నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అయ్యా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఎల్లప్పుడూ కూడా యజ్ఞమునందు ప్రతిష్ఠితయై ఉన్నది అన్నారు. సరే, అప్పుడు యజ్ఞం అంటే ఏమిటండి? చండీ యాగమా, రుద్రయాగమా, కామేశ్వరి యాగమా, పుత్రకామేశ్వరి యాగమా, ఇలాంటివన్నీ మొత్తం పక్కన పెట్టేయండి. స్వామి చెప్పినట్లుగా శ్రేయ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప, ఈ ద్రవ్యములతో చేసే యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టం అని చెప్పాడు. కాబట్టి అంటే ఆ జ్ఞాన యజ్ఞం ఏమిటని చెప్పానంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మనస్సుని శ్వాసతో అనుసంధానాన్ని కలగజేసినప్పుడు ఆ మనస్సు శ్వాస రెండు కూడా ప్రాథమిక విధానములో ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయిన విధానం ఏర్పడుతుందో అప్పుడు ఈ పృథివీ యాత్ర దాటి సుషుమ్నా ద్వారములో ప్రవేశిస్తుంది. ఆ సుషుమ్నా ద్వారములో చేరి ఉన్నటువంటి యొక్క ఆ భాగమే అది జ్ఞానయజ్ఞము అన్నారు. అక్కడ బ్రహ్మాగ్ని ఉంటుంది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. ఇది శ్లోకం పూర్తిగా అక్కడ అన్వయమయ్యేటువంటి శ్లోకం ఇది. అనగా మనస్సు శ్వాస రెండు పూర్తిగా ఆగిపోయి సుషుమ్నా ద్వారములో ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్నా యందు మహాత్ములు ఆ మోక్ష ద్వారమునందు ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి పరిణామ విధానమే ఈ శ్లోకం. అర్పణం బ్రహ్మ, అవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, హోమము చేయువాడు బ్రహ్మ, అన్ని లయమైన తర్వాత చివరికి మిగిలి ఉండేది కూడా బ్రహ్మమే. ఇది కేవలం సుషుమ్నా యందు జరుగుతున్నటువంటి చక్కటి ఆ భగవంతుని ఏర్పడేటువంటి మార్పులు అన్నమాట. బ్రహ్మార్పణం బ్రహ్మ అర్పణం. అర్పణం అని చెప్పనంటే అర్పించేవన్నీ కూడా బ్రహ్మమే అన్నాడు. ఏమిటా బ్రహ్మము అని చెప్పని అంటే ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా చూస్తే మరి ఈ పంచభూతాల నుంచి ఆవిర్భావం అయ్యాయి కాబట్టి ఆ పంచభూతాలు ఆత్మ నుండి ఆవిర్భావం అయ్యాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆ బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న కార్యాలు. వీటిని ధ్యానములో యోగ సమాధిలో సాధకులు మొత్తం కూడా ఆ బ్రహ్మమునందు లయింపజేస్తూ ఉన్నారు. అర్పణం బ్రహ్మం ఏమి
కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ బ్రహ్మమునందు ఉంచుట, మీకు ఈ మాట భగవద్గీతలోనే స్వామివారు ఒకసారి చెప్పుకొస్తారు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. బ్రహ్మణి ఆదాయ, చాలా మంచి మాట ఇది భగవద్గీతలో. బ్రహ్మణి, పరబ్రహ్మణి ఆదాయ అంటే ఉంచటము, బ్రహ్మమునందు మొత్తం కూడా ఉంచటం, బ్రహ్మములో లయింపజేయటం. ఇంతవరకు మనం వాడుకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా సాధకులు భగవంతునికి నివేదన చేస్తూ ఉన్నారు. స్వామి మొత్తం నువ్వు ఇచ్చినవే, నేనేం కొన్నవి కాదు, నేను తయారు చేసుకున్నవి కావు, కనుక నీవిచ్చిన ఇంతకాలం పాటు వాడుకుంటూ వచ్చాను, కనుక వీటితో వ్యవహారం నాకు ఇక అవసరం లేదు, నువ్వు ఇచ్చినటువంటి యొక్క వాటిని నీకే తిరిగి మరలా సమర్పిస్తూ ఉన్నాను అని బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి. ఈ ప్రకారంగా మరి ఇంద్రియ వ్యవహారాల ద్వారా చేసినప్పుడు వచ్చినటువంటి కర్మ అనేటువంటి సూక్ష్మ దేహంలో చేరి ఉన్నదో సంచిత కర్మ, ఇది ఇంద్రియ వ్యాపారాల వల్ల, ఇంద్రియ వ్యవహారం వల్ల వచ్చింది కాబట్టి దానిని నీకు హవిస్సుగా చేసి బ్రహ్మాగ్నిలో హోమం చేస్తున్నాననే మాటగా బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నవు. అన్నిటినీ కూడా హోమం చేసే విధానం ఏమిటంటే బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మణాహుతం, ఆడు మరి ఎవరయ్యా కూర్చుని హోమం చేసేది? అదే బయట అయితే అయ్యవార్లు కూర్చుని హోమం చేస్తారు, ఆడెవరు చేస్తారు హోమము? బ్రహ్మణాహుతం, ఆ బ్రహ్మమే వాటిలన్నిటినీ కూడా అగ్నిలో హుతం వ్రేలుస్తూ ఉందట. బ్రహ్మైవ తేన గంతవ్యం, చివరికి ఏమిటంటే అన్ని లయమైపోయిన తర్వాత మరి ఆ సాధకుడు దేన్ని పొందుతున్నాడు అంటే బ్రహ్మమునే బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మమునే వాడు పొందుతూ ఉన్నాడు. బ్రహ్మకర్మ సమాధిన, దాన్ని బ్రహ్మకర్మ అన్నారు. ఆ ప్రకారంగా సమస్త ఇంద్రియాలను హోమము చేయటము, సమస్త వాసనలను హోమము చేయటము, ఇదంతా లోన జరిగిన వ్యవహారము. చివరికి బ్రహ్మమే మిగులుతుందన్నారు. దాన్ని సమాధి అనే పాట చెప్పారు. ఇదంతా కూడా సుషుమ్నాయందున్నటువంటి విధానము. ఆ సుషుమ్నాయందు ఏర్పడేటువంటి దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు. ఆ యజ్ఞం అనేటువంటిది ఇక్కడ కర్మ సముద్భవ యజ్ఞ. ఇది సోహంభావ ధ్యానం వల్ల మనస్సు శ్వాస ఎందు పెట్టినప్పుడు శ్వాస మనస్సు రెండు కూడా ఆగిపోయి ఆ సుషుమ్నాయందు లయమైపోవటం కారణముగా దాన్ని జ్ఞానయజ్ఞము అన్నారు. ఇది జ్ఞానయజ్ఞం. మరి ధ్యానం సోహంభావ అంశ యొక్క ఆశ్రయం ద్వారా చేస్తేనే అట్టి జ్ఞానయజ్ఞం ఏర్పడుతుంది. గమనించాల్సిన అంశం ఇది. ఇక్కడ యజ్ఞ కర్మ సముద్భవ, యజ్ఞం అనేటువంటిది కర్మ సముద్భవ అంటే మనస్సుని శ్వాస మీద పెట్టి నిలకడగా ఉండేటువంటి కర్మయోగం చేస్తేనే నీకు సుషుమ్నా ద్వారంలో ప్రవేశించే అవకాశం ఏర్పడి అక్కడ జ్ఞానాగ్నిలో ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధ్యాన కర్మ వల్ల యజ్ఞం ఏర్పడింది అన్నారు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అన్నారు. మరి కర్మ ఎట్లా ఏర్పడిందయ్యా? ఈ కర్మ అనే సోహంభావ ధ్యానం అంశ యొక్క ఆశ్రయ ధ్యానం వల్ల యజ్ఞం ఏర్పడింది అని చెప్పన్నారు. బాగానే ఉన్నది. మరి కర్మ అనేది ఎట్లా ఏర్పడింది? కర్మ బ్రహ్మ ఉద్భవం. ఈ కర్మ అనేది బ్రహ్మ ఉద్భవం, బ్రహ్మ వల్ల ఈ కర్మ అనేటువంటిది ఏర్పడింది అని చెప్పిన అన్నారు. బ్రహ్మ ఉద్భవం. ఈ కర్మయోగం ఎట్లా మనకు అలవడుతుంది చెప్పండి? బ్రహ్మ అంటే వేదం, గురుదేవుడు మనకు ఆ యొక్క విషయమంతా ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలనేటువంటివన్నీ కూడా మహాత్ముల యొక్క సన్నిధిలో కూర్చొని గ్రహించుకోవాల్సి ఉంటుంది. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడు. శృతియుక్తి అనుభవం అనేటువంటి యొక్క మూడు విధాయకాలుగా ఉన్నటువంటి మరి ఆ ప్రకారముగా చెప్పేటువంటి వారు మనకు ప్రాప్తించాల్సి ఉంటుంది. మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా.
ఎవరైనా ఒక విషయం చెప్పారని చెప్పనంటే అది శాస్త్ర సమ్మతమై ఉండాలి. భగవద్గీత ప్రామాణికము, ఉపనిషత్తులు ప్రామాణికము, బ్రహ్మసూత్రములు వీటిని ప్రస్థానత్రయము అని చెప్పని అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇవి తాత్విక రంగములో ప్రధానముగా బ్రహ్మము యొక్క అంశాన్ని ప్రతిపాదన చేసేటువంటివిగా ఉన్నాయి. మిగతావి చాలా ఉన్నాయి గ్రంథాలు, అవన్నీ కూడా వాటి వాటి అంశాలతో చేరి ఉన్నటువంటివి. విష్ణు పురాణం విష్ణువు గురించి, శివపురాణం శివుని గురించి, బ్రహ్మపురాణం బ్రహ్మదేవుని గురించి, దేవి భాగవతం అమ్మవారి గురించి ఎవరికుంటే హిస్టరీ వారికి ఉంటుంది. అయ్యప్ప స్వామి గురించి అయ్యప్ప స్వామి చరిత్ర, ఇట్లా రమణ భగవానుల వారు వారి చరిత్ర, మలయాళ స్వాముల వారు వారి చరిత్ర, వివేకానంద స్వాముల వారు వారి చరిత్ర, ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఆయా దేవతలను ఉద్దేశించి మహాత్మును ఉద్దేశించి ఉన్నటువంటి రచనలు. ఇక్కడ ఏంటంటే నీ స్వరూపం, అసలు నువ్వెవరవు, ఏమి కహాహం నేనెవడిని అని చెప్పి నిదానముగా నీవెవరో తెలియజేయటానికి ఉన్నటువంటివే ఈ ప్రస్థానత్రయము, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. అందువల్ల వాటిని ప్రధానంగా తీసుకుని విచారణ చేయాల్సి ఉంటుంది. తత్వజిజ్ఞాస ఉన్నవాళ్ళు, మోక్షాపేక్ష ఉన్నటువంటి వారు, జన్మరాహిత్యాన్ని కోరేటువంటి వారు, జీవితాన్ని ధన్యత చేసుకునే ఉద్దేశం ఉన్నటువంటి వారు, పరమార్థ జ్ఞానం పొందే ఉద్దేశం ఉన్నటువంటి వారు చేయాల్సింది ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు. వాటి యొక్క అంశాన్ని చక్కగా ప్రతిపాదన చేసేటువంటి మహాత్ముల లోకంలో ఉంటారు. అలాంటి వారిని ఆశ్రయించినప్పుడే నీకు ఈ మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గం చక్కగా తెలియబడే అవకాశం ఉంటుంది. అలాంటి విధానం కాకుండా ఏదో కపట విధానముగా వేషభూషణాలు ధరించుకుని గురువులుగా చాలామంది అయ్యే లోకంలో చాలామంది ఉన్నారు. ఈ విధముగా వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమెయగు, రట్టుగాది మున్ను రావణు వేషము, విశ్వదాభిరామ వినరవేమ వేమన చెప్పిన మాట. వేషధారినెప్పుడు విశ్వసింపగరాదు, వేషము ఒక విధంబున మోసమేయగు. ఎందుకు వేషం అంటే ఏదో వాడు కావాలి. అలాంటి వాటి కోసంగా అలాంటి వేసినప్పుడు ఈ చూసినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కాదయా, నీకు జ్ఞాన సంబంధమై ఉన్న విషయం చూసినట్టయితే పై ఉన్నటువంటి యొక్క ఆకారం కాదు, మనకు ఋషులు ఇచ్చినటువంటి యొక్క అంశాలు ఉన్నాయి. అవి ఉపనిషత్తులు, దాని యొక్క సారభూతమై ఉన్నటువంటిది భగవద్గీత, అది తీసుకో. లేదా వేదవ్యాసుల వారు ఉత్తర మీమాంసగా ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రాలు తీసుకున్నట్లయితే అలాంటి వాటిని అధ్యయనం చేసి వాటిని చక్కగా విషయాలు చెప్పే మహాత్ములు లభించినప్పుడు మనం వారి ద్వారా యథార్థాన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా వాళ్ళు మనకి ఇవన్నీ కూడా తెలియజేసి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, పంచకోశములు ఇవన్నీ విడమరచి వాటి వాటి యొక్క విధానాలన్నింటినీ కూడా సాంఖ్యతత్వ విధానముగా తెలియజేసి పరోక్ష జ్ఞానాన్ని కలగజేసి ఆ తర్వాత అపరోక్ష జ్ఞానాన్ని పొందటానికై మనకు ఒక సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గాన్ని బ్రహ్మోపదేశముగా తెలియజేస్తారు. దాన్నే బ్రహ్మోపదేశము అని చెప్పనంటారు. ఆ ప్రకారంగా గురువులు తత్వజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ముందు ప్రతిపాదన చేయాలి. ఎందుకంటే కేవలం వీడు దేహభావనతో ఉన్నాడు. అహం దేహ అంటాడు. నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం, నాహంకార ప్రాణవర్గో న బుద్ధి, ధారాపత్యక్షేత్ర విత్తాది దూర, సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం శివోహం శివో. శంకరవాణి. నాహం దేహో, ఇది రావాలని చెప్పినట్టు ఎప్పుడు వస్తుంది? మహాత్ముల సన్నిధిలో జ్ఞానబోధ అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే తెలియబడతాయి. ఏమని? నేను స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కాదు, త్రివిధావస్థలకు అతీతుండై ఉన్నాను, పంచకోశాలు కావు, 20 తత్వాలు కావు. ఇవన్నీ విషయాలు బాగా రావాలంటే గురు సన్నిధిలో కూర్చొని వింటే తప్ప వచ్చే అవకాశం కాదు. కాబట్టి ఆ విషయాన్ని తత్వజ్ఞులై ఉన్నటువంటి వారు తెలియజేసి ఆ తర్వాత వారి ద్వారా పరోక్ష జ్ఞానాన్ని అందుకుని
అపరోక్ష జ్ఞానాన్ని పొందటానికై వారు సాధనా సంబంధమై ఉన్న మార్గాన్ని ఉపదేశిస్తారు. హంసాసోహం 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 సోహం జితి ఖేలతి పిండాండే భగవాన్ ఖేలతి పిండాండే అని ఆ ప్రకారముగా హంస సోహం అనే సూటి మార్గాన్ని, సోహము యొక్క సూటి మార్గాన్ని ఉపదేశించేటువంటి సద్గురు మహాత్ములు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. ఇది మహాత్ముల వాణి. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయము. ఆ దేవాలయములో దేవదేవుడే ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మం ఉన్నాడు. అట్టి ఆ భగవంతుని ఆరాధించి ఆయన ఐక్యం కావాలంటే సోహం భావేన పూజయేతు. సోహం 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 సోహం. మన ఈ శ్వాస నిరంతరముగా జపం చేస్తూ ఉన్నది ఏమనంటే సోహం 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 సోహం. సహా ప్లస్ అహం. సహా అంటే విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ చేతనాత్మకముగు బ్రహ్మము అహం. ఈ దేహములో ఉన్నటువంటి చేతనముగు ఆత్మ నేను ఒక్కటే. సహా అహం అనేది సోహం సోహం సోహం. మనకి ఈ ప్రకారంగా అనుక్షణము కూడా మన యొక్క శ్వాస, మన యొక్క స్వరూప అంశాన్ని అది ప్రస్ఫుటముగా తెలియజేస్తున్నది. సోహం 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 అని చెప్పని ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మమే నేను అనేది ఆ యొక్క సోహం యొక్క భావన. కానీ అజ్ఞానంలో చేరి ఉన్నటువంటి, అజ్ఞానంలో మునిగి ఉన్నటువంటి యొక్క మానవుడు దానిని గుర్తించక ఈ దేహం నేను, ఈ దేహం నేను, ఈ దేహం నేను, ఈ దేహం అయం దేహ అయం దేహ, ఈ దేహం నేను అనేటువంటి విధానంగా వీడు ఉంటే ఆ శ్వాసేమో సోహం సోహం కాదురా నాయన, విశ్వవ్యాపకమై ఉన్న బ్రహ్మమే నీవై ఉన్నావని తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ సోహం భావేన పూజయేత్తు. ఆ విధముగా మహాత్ములు హంస యొక్క ఆశ్రయం ద్వారా భగవంతుని ఆరాధించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆరాధనా సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియను ఎవరయ్యా చెప్పేది? ఎంతోమంది ఉన్నారు గురువులు. పోండి ఒకసారి అక్కడికి పోండి, అడగండి, ఏం చెబుతారో వినండి ఒకసారి. అది చేసుకో, ఇది చేసుకో, 10,000 ఇచ్చావయా నీకు మోక్షం ఇచ్చేస్తానని చెప్పి అంటాడు. శక్తిపాతం చేస్తా, నీకు ఇప్పుడే మోక్షం ఇచ్చేస్తా, నీకు ఎలాంటి వ్యవధి లేదు, ఎలాంటి నీకు ఏ సాధన లేదేక నేను ఈ పూటని కలగజేసేస్తా అని చెప్పేసిన విధానంగా ఆయన 10 అడిగితే వీడు 20 ఇచ్చేస్తున్నాడు. ఆతృత అట్లాగా ఉంటాయి లోకంలో, అవన్నీ కాదు. కాబట్టి ఈ ప్రకారంగా నిజమైనటువంటి ఒక గురువు చక్కటి మార్గాన్ని బోధించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. బ్రహ్మ ఏమి కర్మ బ్రహ్మ, కర్మ యజ్ఞ కర్మ సముద్భవం అని చెప్పుకున్నాము. కర్మ బ్రహ్మ ఉద్భవం అంటే ఇక్కడ కర్మ అనేది ఏంటంటే యోగ సాధన, మనస్సుని శ్వాసను రెండింటినీ కూడా ఏకం చేయటము అనేటువంటి యొక్క సాధనా సంబంధమై ఉన్నటువంటి ఈ కర్మ ధ్యానము, ఈ మార్గం ఎట్లాగయ్యా మనకు వచ్చేదని చెప్పనంటే బ్రహ్మ సముద్భవం. బ్రహ్మ అని చెప్పనంటే శబ్ద బ్రహ్మము, శబ్ద బ్రహ్మని నిష్ణాత. ఆ శబ్ద బ్రహ్మము గురుముఖత వస్తుంది. అది ఆపోస్థలము నుండి ఆ మహాత్ముల యొక్క జ్ఞానం, వారు ఏ యొక్క యోగ సమాధి నిరంతరముగా అవలోకన చేస్తూ ఉన్నారో అట్టి వారు మనకి ఆ తత్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని చక్కగా మనకు ఆ శబ్ద బ్రహ్మము ద్వారా తెలియజేస్తున్నారు. కర్మ బ్రహ్మ ఉద్భవం. నీకు సరైనటువంటి యొక్క బోధ లభింపకపోతే మాత్రం నీకు ఈ ధ్యాన కర్మ, ఈ ధ్యాన మార్గము అలవడే అవకాశము లేదు. లోకంలో చాలామంది ధ్యానాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ అది కూడా అపసవ్యంగా పోతా ఉన్న విధానాలే ఉన్నాయి. శ్వాసను గమనించవయ్యా అన్నారు, వాడు ఏదో కూర్చున్నాడు. ఒక అరగంట అయిన తర్వాత అందరు లెగుస్తారు,
లేచిన తర్వాత ఈ అనుభవం ఏమిటరా అని చెప్పి అడుగుతాడు. నా అనుభవం చెప్పంటారా గురువు గారు? ఇప్పుడే నువ్వు వైకుంఠానికి పోయి వస్తున్నా అని చెప్పంటాడు వాడు. ఇంకోటి అడుగుతారు, నేను కైలాసం పోయొచ్చా అంటాడు. ఇంకోటి అడుగుతారు, నువ్వు ఇంద్రలోకం పోయొచ్చా, చంద్రలోకం పోయొచ్చా అని. ఈ విధంగా అసలు ధ్యానం అంటే ఏమిటో అవగాహన లేని విధానం నుంచి చాలామంది ఆ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ చంద్రలోకం, ఇంద్రలోకం, స్వర్గలోకం, నరకలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం ఇవన్నీ మనం టీవీల్లో చూసాము, నాటకాల్లో చూసాము, సినిమాల్లో చూసాం. మనసులో ముద్ర అయిపోయి ఉన్నాయి కదా. మనసు ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి. అసలు మనసు అనేటువంటి యొక్క వస్తువు ఆలోచన రహితమై ఉన్నప్పుడు ఎన్ని వస్తాయి నీకు? ఏం కనపడ చెప్పండి. ఆలోచన రహితమై ఉన్నదా ధ్యానము? ఆలోచన సహితమై ఉన్న మార్గమా ధ్యానము? ధ్యానం నిర్విషయం మనః, స్కందోపనిషత్తు. ధ్యానములో ఏ సంకల్పము లేకుండా ఉంటేనే ధ్యానం అంటారు. మరి సంకల్పాలు పెట్టుకుంటూ ఉన్నావు, నేను అది చూసా ఇది చూసా అని చెప్పి అంటూ ఉంటా. ధ్యానం ఎట్లా అవుతుంది? ఇట్లా ధ్యానం అనే విధానాలలో కూడా అపమార్గాల్లో పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా తీసుకుంటే ఈ అంశం ఇప్పుడు మళ్ళీ ఒకదిగి వ్యవహారంగా సమయం అయిపోయింది. ఇట్లా నానా రకాలుగా అపమార్గాలలో తీసుకుపోయేటువంటి యొక్క అంశాలు చాలా ఉన్నాయి. సరైనటువంటి యొక్క గురువు, వాస్తవాన్ని బోధించేటువంటి గురువు ఆయన లభించటం అదృష్టం, చాలా పుణ్య విధానం అని చెప్పి అన్నారు. అది కపట విధానం లేకుండా సరైనటువంటి యొక్క మార్గాన్ని నిర్దుష్టముగా, నిష్కర్షగా చెప్పేటువంటి ఆయన లభించటం అనేది చాలా అదృష్టం. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. మానవ దేహం రావటం గొప్ప విషయం, ఈశ్వరానుగ్రహం అన్నారు. జిజ్ఞాస రావటం ఇంకా విశేషం అని చెప్పి అన్నారు. ఈ రెండు వచ్చాయి, బాగానే ఉన్నది. చివరికి సరైనటువంటి గురువు లభించకపోతే ఏమవుతుంది పరిస్థితి? అక్కడ జన్మ వచ్చింది, జిజ్ఞాస వచ్చింది, చెప్పేవాడి అపమార్గం పట్టించాడు, పోయే మొత్తం. మహాపురుష సంశ్రయ, అక్కడ మానవుని యొక్క జన్మ సార్థకత పొందే అవకాశం అనేటువంటిది. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పెద పొండొల్లని వారు కర్మ పుణ్యము పాలై అంటాడు ప్రహ్లాదుడు. ఎందుకంటే వాళ్ళకే అప్పుడు గురువులు ఉన్నారు, వాళ్ళు ఏవేవో బోధిస్తూ ఉన్నారు. ఈయనకు బాగా మండిపోయింది. ఎందుకంటే తాను గర్భంలో ఉండగానే ఋషి సమ్మతాన్ని, మహర్షుల మార్గాన్ని గ్రహించి ఉన్నాడు కాబట్టి, నిరంతరంగా బ్రహ్మావలోకనం చేసే విధానం ఉంది కాబట్టి వీరు చెప్పేవన్నీ కూడా అపమార్గములు అనేటువంటి విషయాన్ని గమనించి ఉన్నాడు. కానీ ఏంటంటే వాళ్ళకి ఎదురు చెప్పే అవకాశాలు లేవు. మనకి ఇది భాగవతంలో సప్తమ స్కందంలో స్పష్టంగా కనబడుతుంది. గురుడు క్రూరుడు దుశ్శీలతనర్థ కల్పనలు చేసేటి గ్రాహ్యము కాదు, శాస్త్రమే మేలిరింగించెదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఎంత పదాన్ని ఆయన వాడతాడని చెప్పనంటే, గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసేటి గ్రాహ్యము కాదు అంటాడు. అంటే ఆ విధముగా ఆనాడే ఉందనే విషయం, అది ఈనాడు కూడా చేరి ఉందనే విషయం. వాళ్ళ బారిన బట్టి పోయేటువంటి వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయో అగమ్య గోచరం. కాబట్టి ఇక్కడ కర్మ బ్రహ్మ ఉద్భవం, అటు సరైనటువంటి యొక్క మార్గం లభించడం అని చెప్పానంటే బ్రహ్మ ఉద్భవం. బ్రహ్మ అంటే వేదం, ఉపనిషత్తులు, సరైనటువంటి బోధ, పరమార్థ జ్ఞాన బోధ, నిర్దుష్టమై ఉన్నటువంటి బోధ, శుద్ధమై ఉన్నటువంటి బోధ, అనుభవానికి చక్కగా అందేటువంటి బోధ, అది చెప్పేవాడు లభించటం, దానివల్ల ఈ కర్మ అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి తెలుసుకొనుము అన్నాడు. బ్రహ్మాక్షర సముద్భవం. అట్టి ఆ బ్రహ్మ అది ఎట్లా ఏర్పడుతుందయ్యా అంటే అక్షర సముద్భవం. అక్షర సముద్భవం అంటే మనలో ఉన్నటువంటి యొక్క మహాకారణ స్థలం అక్షరుడు. అక్షరుడు అనగా ఈశ్వరుడు. మీ మాట మీకు భగవద్గీత 15వ అధ్యాయంలో వస్తుంది. క్షరక్షాక్షర ఏవచ చర సర్వాణి భూతాని కూటస్థః ద్వావిమౌ పురుషవు లోకే చరశ్చాక్షర ఏవచ. క్షర పురుషుడు, అక్షర పురుషుడు, కూటస్థః అక్షరః ఉచ్యతే.
కూటస్థ అక్షర, కూటస్థుడు అనేది అక్షరుడు, ఈశ్వరుడు అన్నమాట. కూటస్థుడు ఈశ్వరుడు అనగా స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ యేసుడు, కారణదేహము సుషుప్త్యావస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుడే అక్షరుడు. ఆయన ద్వారానే ఈ బోధ అనేటువంటిది వస్తుంది. యజ్ఞాద్భవతి కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి. అంటే కర్మ అనేది ఏం చెప్పుకున్నాము, ఈ మనం చేసేటువంటి యొక్క యోగ సాధన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము సరైనటువంటి గురువు యొక్క పాలిట పడ్డాం కాబట్టి ఆయన అనుగ్రహముతో మనకి కర్మయోగం అనేది చక్కగా అబ్బింది. అంటే ఆ కర్మయోగం ఎట్లా వచ్చింది? ఆ కర్మయోగం అని చెప్పానంటే బోధ వల్ల ఏర్పడింది. ఆ బోధ అనేది ఎట్లా వస్తుందయ్యా అని చెప్పానంటే అక్షర సముద్భవం. అది ఈశ్వరుడు, మహాకారణ స్వరూపుడు. మహాత్ములు కూడా ఈశ్వరులే, బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు. మరి వారు వ్యవహారంలోకి వస్తే ఈశ్వరులై ఉన్నారు. యోగ సమాధిలో ఉంటే బ్రహ్మము. గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఏవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కనుక మాయా అతీతులై ఉన్నారా, శుద్ధ బ్రహ్మముగా ఉంటారు. తిరిగి వ్యవహారంలోకి వచ్చారా అంటే మహాకారణముకు ఈశ్వరులై ఉంటారు. అటు ఈశ్వరులై ఉన్నటువంటి వారు మాత్రమే చక్కటి జ్ఞానాన్ని బోధించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మ అక్షర సముద్భవం. బ్రహ్మ ఇటు యొక్క వేద సంబంధమై ఉన్నటువంటి యొక్క వాక్కులు అందించేది ఎవరని చెప్పనంటే అక్షర అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడే చెప్పాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ఈశ్వరుడై ఉన్నటువంటి వాళ్ళ యొక్క బోధ అనర్గళంగా ఉంటుంది. ఎత్తుక్కోటాలనేవి ఏమి ఉండదు. సాధారణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళైతే పుస్తకాలు తిరగవేయాలి, కొంత కంఠస్థం చేసుకోవాలి, కొన్నింటిని రాసి పెట్టుకోవాలి. అవి కాస్త అయిపోయాయా అని చెప్పనంటే మళ్ళీ ఎత్తుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి. కానీ ఈశ్వరుడి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఎత్తుక్కోవడం లాంటి అంశాలు ఏమి ఉండవు. ఎందువల్లంటే ఇచ్చేవాడు అపార స్వరూపుడే ఉన్నటువంటి ఈశ్వరుడు. అది ఊరే ఓట, కూరే ఓట కాదు, ఊరే ఓట. ఈశ్వరుడు ఆ విధంగా మహాత్ములలో చేరి ఉంటాడు. కాబట్టి ఆయన మహాకారణ స్థలములో అక్షర స్వరూపుడై జ్ఞానబోధను అందిస్తున్నాడు. బ్రహ్మ అక్షర సముద్భవం. అట్టి ఆ బోధ అన్నదే బ్రహ్మ అనగా వేదం కాబట్టి అంటే ఆ బ్రహ్మ అక్షర సముద్భవం, ఈశ్వరుని ద్వారా వచ్చేది ఈ బ్రహ్మబోధ. శబ్ద బ్రహ్మము ఈశ్వరుడు. ఇంకా పైకి పోతే శుద్ధ బ్రహ్మము. ఆ శుద్ధ బ్రహ్మ ఇక్కడ ఏమంటున్నాడు, తస్మాత్ సర్వగతం బ్రహ్మ. ఆ శుద్ధ బ్రహ్మము సర్వవ్యాపకమై ఉన్న శుద్ధ బ్రహ్మము నీలో ఆ సుషుమ్నాయందు తురీయమునందు చేరి ఉన్నటువంటి అంశము. ఆ శుద్ధ బ్రహ్మము యొక్క విధానం కొంచెం కిందకి దిగితే ఈశ్వరుడు శుద్ధ సాత్విక మాయా సమన్వితుడై ఉన్నటువంటి ఈశ్వరుడు అక్షర స్వరూపుడు. అట్టి అక్షర స్వరూపముగు ఈశ్వరుడి నుంచే ఈ బోధ శబ్ద బ్రహ్మం అనేటువంటి యొక్క బోధ అనేది ఏర్పడుతుంది. ఈ బోధ అనేటువంటి విషయాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆ స్వీకరించినటువంటి సరైనటువంటి మార్గముగా కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇటు కర్మయోగాన్ని ఆశ్రయించడం కారణముగా మనస్సు శ్వాస రెండు ఆగిపోయి ఉన్నటువంటి విధానములో సుషుమ్నాయందు అంతర్యాగం ఏర్పడుతుంది. అంటే అంతర్యాగం ఏర్పడ్డటువంటి వారికి మాత్రమే వారిలో చక్కటి అమృత ధారలు ఏర్పడతాయి. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువః ఓం. కనుక అలాంటి వారికి అమృత ధారలు అనేటువంటివన్నీ కూడా చక్కగా ఏర్పడి దేహమంతా అన్నమయ కోశమై ఉన్నటువంటి యొక్క దేహమంతా కూడా ఆరోగ్యవంతముగా తేజోవంతముగా శుభకరంగా ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి ఆ యొక్క అమృత ధారల యొక్క వర్షం వల్ల వాళ్ళ స్థూల దేహము సంరక్షింపబడే విధానముగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మామూలుగా లోకములో ఎవరి యొక్క దేహమైనా కానీ శ్వాస యొక్క రక్షణలో ఉంటుంది, శ్వాస యొక్క ఆశ్రయంలోనే ఉంటుంది. శ్వాస లేకపోతే ఆ దేహం కాస్త శిథిలమైపోతుంది, జడమైపోతుంది, శవమైపోతుంది. కానీ యోగ సమాధి ఉన్నటువంటి యొక్క మహాత్ముల యొక్క శ్వాస పూర్తిగా ఆగిపోయింది కదా. మరి ఏ యొక్క శ్వాస అయితే సంరక్షణ చేసే విధానముగా ఉన్నదో అది కాస్త సుషుమ్నాయందు ఆగిపోయినప్పుడు వాళ్ళ దేహం యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పనే దానికి
వారిలో ఏర్పడ్డటువంటి యొక్క పర్జన్య అమృతధారలై ఉన్నటువంటివన్నీ కూడా ఆ దేహాన్ని సంరక్షణ చేసేటువంటివిగా ఉన్నాయి అనేటువంటి అర్థం అన్నమాట. పర్జన్య యజ్ఞ సంభ యజ్ఞ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాచర సముద్భవం. కాబట్టి 2 శ్లోకాలు కూడా చూసినట్లయితే మరి కర్మయోగము ద్వారా అంతర్యాగము ద్వారా ఏర్పడేటువంటి మరి బ్రహ్మము యొక్క స్వరూప స్థితి. అటు యజ్ఞము ద్వారా ఏర్పడేటువంటిది అమృతధారలు, దానివల్ల స్థూల దేహము సంరక్షింపబడుతున్నటువంటి విధానము. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము వారి యందు ఎక్కడైతే మనస్సు శ్వాస 2 కూడా పూర్తిగా ఆగిపోయే విధానంగా ఏ సుషుమ్న అయితే ఉన్నదో ఆ సుషుమ్న యందు బ్రహ్మము ప్రతిష్ఠితం. అనగా ఆ సుషుమ్న యందు మహాత్ములకు దర్శనయోగ్యముగా ఆ బ్రహ్మము అక్కడ ప్రతిష్ఠ గావింపబడి ఉన్నది అని అర్థం. ఆ ప్రకారముగా మహాత్ములు నివృత్తి మార్గం ద్వారా పోయి ఆ బ్రహ్మమును తనయందే సుషుమ్నాయందు మోక్షద్వారమును దర్శించుకుంటూ ఉన్నటువంటి విధానము అన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని స్వామివారు చెప్పుకొస్తూ ఏవం ప్రవర్తం చక్రం నానువర్తయతి హయః అఘాయు ఇంద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం, ఇదొక యజ్ఞ చక్రం. ఇది యజ్ఞ చక్రము అని చెప్పనంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరి కర్మ బ్రహ్మ ఉద్భవం అనగా యజ్ఞ కర్మ సముద్భవ సోహం భావ ధ్యానం ద్వారా యజ్ఞము ద్వారా వర్షం వల్ల స్థూల దేహం యొక్క సంరక్షణ. అట్టి ఆ బోధేమో మరి ఆ కర్మేమో బోధ వల్ల, ఆ బోధేమో ఈశ్వరుని ద్వారా. అంటే ఆ ఈశ్వరుడు శుద్ధ బ్రహ్మము యొక్క స్వరూపమునందు ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారముగా చేరి ఉన్నటువంటి యొక్క ఈ చక్రమును, జ్ఞాన చక్రమును, ఈ బ్రహ్మ చక్రమును, మోక్ష చక్రమును ఎవరైతే నా అనువర్తయతి అనుసరించరో, దీన్ని ఆచరించరో, ఈ స్వరూపానుభవాన్ని పొందరో అట్టివారు అఘాయు పాపమే ఆయుష్గా కలిగి లోకంలో జీవించేటువంటి వారుగా ఉంటారు. ఇంద్రియారామ ఇంద్రియములకు లోబడి ఇంద్రియములకు దాసులై ప్రవర్తించే విధానంగా ఉంటారు. మోఘం పార్థ సహజీవతి అట్టివారి యొక్క జీవనము మోఘం వ్యర్థమై ఉన్న జీవితమే అవుతుందని చెప్పేసి అని స్వామివారు ఫలితముగా ఈ విషయాన్ని అందిస్తున్నటువంటి విధానము. దీన్ని మరొకసారి కూడా సంక్షిప్తంగా దర్శించుకున్నా కానీ మంచిది. దాన్ని తర్వాత మళ్ళీ మీకు ఒకసారి మళ్ళీ సింహావలోకనం చేయించి మళ్ళా ముందుకెళ్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.